గైస్ వెల్కమ్ మై న్యూ లాగ్. ఈరోజు సండే అంటే ఫన్ అంటే సండే. ఇప్పుడు టైం ఏమో ఎగ్జాక్ట్ గా 9 అయింది. మెస్ 9 క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం మెస్ కి. అవి చూడండి పరిగెడుతుంది. ఎవరైనా 8:30 7:30 అలా వెళ్తారు. వీడు ఇప్పుడు లేపుతున్నాడు. ఇప్పుడు ఎలా ఉంటాడు మెస్ కి. పదండి వెళ్దాం. క్లోజ్ అయితే ఏం చేస్తారా మెస్? ఆలు పరోటా కాదు, బ్రెడ్ తెచ్చుకుందాం. 2 బ్రెడ్లు ఎవరు తింటారు? ఆలు పరోటా చూద్దాం గైస్. మెస్ ఉంటుందో ఉండదు నాకు తెలిసి ఉండదు. బ్రెడ్ ఉంటుందో ఉండదు. బ్రెడ్ అయితే ఉంటుందేమో. బస్సులు లేవంటారా? అవునా? నువ్వు కూడా వెళ్తా. అది ఈ అవుటింగ్ కూడా లేదు మాకు. బస్సెస్ పెట్టలేదు ఈరోజు బస్సులు. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది మాకు. నిన్నటిది ఎగ్జామ్ అయిపోయింది. అయిపోయి అలా బయట తిరుగుతున్నాం మనుషులు సన్లైట్ లో. వీడింది ఎంత అలా సెంటర్ బ్లాక్ మొత్తం వెళ్ళి రౌండ్ కొట్టేసి రూమ్ వెళ్ళిపోతాం. జస్ట్ మాకు ఇక్కడ పోలీస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అందుకు చూడండి బండ్లు నేను వచ్చాయి హెవీగా. ఆర్మీ ఎగ్జామ్స్ ఇవన్నీ అవి. ఆర్మీ పోలీస్ ట్రైనింగ్ కోసం వచ్చారు వాళ్ళందరూ. గైస్ అక్కడ యోగా జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఈరోజు బస్సెస్ ఏం పెట్టలేదు గైస్ మాకు, అవుటింగ్ బస్సెస్. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉంది కొందరికి. ఏంది బోర్డు? వెల్కమ్. వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరుగుతుంది మాకు. ఎప్పుడు రా కాంపిటీషన్? అవసరమా? నేనేమో షార్ట్ వేసుకున్నా, వీడేమో ప్యాంట్ వేసుకున్నాడు. లోపల పోదాం. లోపల పోలీసులు ఉన్నారు. దొబ్బేమంటే మళ్ళీ పరుగు పోయినది. అందుకే నేను పోట్లా, బయట నుంచి వెళ్ళిపోతా. నువ్వు పోరా పోవాలంటే. అయిపోయింది గైస్, ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకు తిరుగుతున్నాం మాకే అర్థం కావట్లేదు, కానీ తిరుగుతున్నాం. వీడియో ఎక్కడ దొరికినాడు ఆ లోపల పోయి వాటర్ తాగొస్తున్నాడు మనోడు. Friday, Wednesday. Happy journey. Thank you. మావాడు కేరళ ఫ్రెండ్. నిన్న ఒక కాని వచ్చాడుగా అభినవ్ అని, అతను కేరళ. అసలు నిన్నే వెళ్ళిపోయాడు. ఈడేమో 15 వెళ్తాడంట ఇప్పుడు. అది నువ్వు ఎప్పుడు వెళ్తావరా? 17 16. అది కాదు మాకు 4 days ఇచ్చారు. అదర్ స్టేట్స్ వాళ్ళేమో ఆల్మోస్ట్ 2 weeks దాకా కవర్ చేస్తున్నారు హాలిడేస్. అందరు ఎగ్జామ్ రాయడానికి వచ్చారు, ఆర్మీ ఎగ్జామ్. చాలా దూరం నుంచి వచ్చారు, నార్త్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. గైస్ ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ కొంతమంది ఫోటోషూట్ తీస్తున్నారు. వీళ్ళకి ఇదే అనుకోండి ఇక్కడ ఫస్ట్ టైం. అందరినీ ఫోటో తీసుకుంటున్నారు. తిరిగి వచ్చేస్తాం రూమ్కి వెళ్ళిపోతున్నాం గైస్. సన్లైట్ చాలా రోజులు సన్లైట్ తీసుకున్నాం. దగ్గరగా ఒక 2 months అయింది నాకు తెలిసి. మేబీ కాదు 1 month అయింది. బయట పోలీస్ వాళ్ళకి ఎగ్జామ్ జరుగుతున్నాయి. అందరికి చాలా మంది వచ్చారు వాళ్ళు నార్త్ నుంచి. నాకు తెలిసి ఆర్మీ ఎగ్జామ్స్ అనుకుంటా. అవి రాసేసి వెళ్ళిపోతారు.
వాళ్ళు సపరేట్ గా రూమ్స్ కూడా అలౌట్ చేశారు ఇక్కడ MH7 లో, కొత్త కడతారు బ్లాక్ అది. లిటరల్ గా సన్లైట్ ఏదో తెలియని ఎనర్జీ వచ్చినటువంటి ఫీలింగ్ ఉంటుంది లోపల నాకు. ఏదో మీటింగ్ కోసం లేదు ఈ వాళ్ళకి ఆర్మీ ట్రైనింగ్ అందుకు వచ్చారు. ఇక్కడ MH7 లో బ్లాక్స్ అలొకేట్ చేస్తాడు. ఏంటి ఆర్మీ ట్రైనింగ్ ఎగ్జామ్, ఆర్మీ ఎగ్జామ్. మా వాళ్ళ బాడీలు అయితే ఒక్కొక్కటి ఫిట్ ఉన్నారా బాడీలు అందరూ. వీడు చెప్పాక వాడికి మన షాక్ అయిపోయాడు. నిజంగా లిటరల్ గా వాళ్ళు చాలా జిమ్ బాడీస్ అందరి చాలా ఫిట్ గా ఉన్నారు అందరు ఒక్కొక్కరు. మనకు జిమ్ బాడీ ట్రై చేయాలి కానీ అంత టైం లేదు మనకు. ఇంకా బిఎడ్ షేర్ చేసేసా మొత్తం సిమ్ చేసిందా. ఆఫ్టర్నూన్ నేను లంచ్కి వెళ్తున్నా. లాంటి కూడా ఇచ్చేది పనులు పని అట్లానే. పన్నీర్ బిర్యానీ ఈరోజు కూడా సండే వస్తే పన్నీర్ బిర్యానీ నేను వచ్చి కాబట్టి మావాడు రెడీగా ఉన్నాడు. వాడు రాండి వాళ్ళు లాండ్రీ. లిఫ్ట్ వచ్చిందా? ఫైనల్ అయిపోయింది గైస్. తిన్నావా? ఏం తిన్నావు? ఇంకా పోయి అసైన్మెంట్ రాయాలి. అదేందో ఎగ్జామ్స్ మొన్నగా అయిపోయింది, రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మళ్ళీ అసైన్మెంట్ ఉంది, గుర్తొచ్చింది ఇంకో అసైన్మెంట్ ఉంది, అది రాయాలి మళ్ళా. రోజులు గడిచిపోతున్నాయి కానీ ఈ అసైన్మెంట్ మాత్రం కంప్లీట్ అవ్వట్లేదు. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. రాలేదండి అంతేగా. ఇప్పుడు ఎలాగున్నారా నేను? ఒకటి కంపారిజన్ చేయకుండా నాకు నచ్చదు అట్లా. అది గైస్ నేనేదో ఇటు చేసుకుంటే బాగాలేదంటున్నారు వాళ్ళు, బాగాలేదంటున్నారు, వెక్కిరిస్తున్నారు బాగా. రితిక్ రోషన్ గారు తక్కువ ఉన్నా, మహేష్ బాబు కన్నా ఎక్కువ ఉన్నాని. అది బాగుంది. ఇంకా ఈవినింగ్ అయింది గైస్. ఇంకా 10 minutes లో స్నాక్స్ వెళ్తున్నా. పానీపూరి సండే వస్తే పానీపూరి. నేను తిని కూడా అది రికార్డ్ చేయను, మీకు బోర్ కొట్టిద్ది మళ్ళీ మీకు చూపిస్తే. మహేష్ బాబు కన్నా తక్కువ ఉన్నా, రితిక్ రోషన్ ఎక్కువ ఉన్నా అంటున్నాడు. ఏం పర్లేదు గైస్, నేను నాలాగే ఉంటా. గైస్ ఎవరు రారంటున్నారు మెస్కి పానీపూరి అని. నేను వెళ్తున్నా. ఏదో తిందామని కాదు, జస్ట్ ఏదో కాఫీ తాగాను వస్తా, కొంచెం మైండ్ రిలాక్స్ ఉంది. కొంచెం వర్క్స్ ఉంటే ఇందాక చేసుకున్నా. ఫైనల్గా ఈ లాగ్ ఇంత గైస్ నేను ఎండ్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఏం చేస్తారు చూపిరండి అక్కడ అంతే. రోజు మీకు కూడా బోర్ కొట్టుకుంది తెలిసి. నెక్స్ట్ లాగ్ వెళ్దాం.